సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ అనేటువంటి మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడతాం. సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ మొఘలు అసలు ఎవరు సరే అంటే వీరు మధ్యాసియాలోని ఉజ్బెకిస్తాన్ మరియు మంగోలియా దేశాలకు చెందినవారు. ఉజ్బెకిస్తాన్ మరియు మంగోలియా దేశాలకు చెందినవారు ఎవరంటే ఈ యొక్క మొఘలు. మరి అక్కడ నుంచి మన భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా బాబరు 1504 సంవత్సరంలో కాబూల్ను ఆక్రమించుకున్నాడు. దేన్ని ఆక్రమించాడు? కాబూల్ను ఆక్రమించాడు. ఆ తర్వాత సో భారతదేశం మీద కన్నేసి భారతదేశాన్ని ఆక్రమించే ఉద్దేశంతో 1526 సంవత్సరంలో మరి అప్పుడు ఈ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు. మరి ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి ఇక్కడ లోడీ వంశస్థులు పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ లోడీ వంశస్థులైనటువంటి ఇబ్రాహిం లోడీని ఏం చేస్తారంటే 1526 సంవత్సరంలో మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రాహిం లోడీని ఓడించి ఢిల్లీని ఆగ్రాలను ఆక్రమించాడు. ఎవరు సార్ అంటే బాబరు. కాబట్టి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే బాబరు. ఎవరిని ఓడించింది? ఇక్కడ ఇబ్రాహిం లోడిని ఓడించి ఏ యుద్ధంలో? పానిపట్ యుద్ధంలో ఓడించి ఢిల్లీని ఆగ్రాలను ఆక్రమించుకున్నాడు. మరి ఈ మొఘల్ చక్రవర్తులలో మరి వరుసక్రమం అడుగుతాడు. వరుసక్రమం గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క కాలాలు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బాహుహా జాషాహౌ అనే కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. బాహుహా జాషాహౌ అనేటువంటి కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ బాబరు 1526 నుండి 1530 వరకు పరిపాలన చేస్తాడు. నెక్స్ట్ హుమాయూను 1530 నుంచి 1556 వరకు చేస్తాడు. తర్వాత అక్బరు 1556 నుంచి 1605 వరకు. సో అక్బర్కు ఏముకు మధ్య రెండవ పానిపట్ యుద్ధం జరుగుతుంది. తర్వాత జహాంగీరు 1605 నుంచి 1627 వరకు చేస్తాడు పరిపాలన. షాజహాన్ 1627 నుంచి 1658 వరకు. సో ఔరంగజేబు చివరి వాడు. సో 1658 నుంచి 1707 వరకు 1707 వరకు పరిపాలన చేశారు. కాబట్టి బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఇది వరుసక్రమం. మరి ఇక్కడ బాబరు సో ఇబ్రాహిం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు వస్తాడంటే బాబరు. ఈ వంశాన్ని అంటే మొఘల్ వంశాన్ని స్థాపించాడు. ఓకేనా. తర్వాత హుమాయూన్ వచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే ఇతని కాలంలో షేర్ ఖాన్ ఇతని మీద దాడి చేశాడు. షేర్ ఖాన్ దాడి చేసి హుమాయూన్ ఓడిస్తాడు. షేర్ ఖాన్ ఏం చేస్తాడంటే హుమాయూన్ ఓడించి ఇతన్ని ఇరాక్ తరిమేసిండు. ఎక్కడ తరిమేసిండు? ఇరాక్ తరిమేయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇరాన్ కు తరిమేసిండు. సో ఇరాన్ తరిమేస్తే ఇరాన్ లోని సఫవిద్ షా ఇరాన్ కు సో తరిమేస్తాడు. ఇరాన్ తరిమేసిన తర్వాత ఇరాన్ లో ఉన్నటువంటి సఫవిద్ షా అనే ఈ యొక్క వ్యక్తి సహాయంతో, ఈయన సైన్యాధికారి, ఈ యొక్క వ్యక్తి సహాయంతో హుమాయూన్ మళ్ళీ ఏం చేస్తాడంటే రాజ్యాధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. సో మళ్ళీ ఎప్పుడు అంటే 1555 సంవత్సరంలో హుమాయూన్ తిరిగి మళ్ళీ ఢిల్లీని ఆక్రమిస్తాడు. ఏ సంవత్సరంలో? 1555 సంవత్సరంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో హుమాయూన్ సో ఇక్కడ ఏం చేస్తాడు? షేర్ ఖాన్ చేసాడు. దాన్ని ఇరాన్ కు తరిమేసిన వ్యక్తి వస్తారంటే షేర్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి అక్బర్. మరి ఇక్కడ అక్బరు చక్రవర్తి నాటికి వయస్సు కొన్ని పుస్తకాల్లో 12 సంవత్సరాలు ఉంది. మన టెక్స్ట్ బుక్ లో మాత్రము 13 సంవత్సరాలు. కాబట్టి సో అక్బరు చక్రవర్తి అయిన నాటికి తన వయస్సు ఎంత? 13 సంవత్సరాలు మాత్రమే ఉంది. మరి బెంగాల్, మధ్య భారతదేశాన్ని, రాజస్థాన్ ఇతను ఏ ప్రాంతాలు ఆక్రమించాడంటే బెంగాల్ ప్రాంతాన్ని, మధ్య భారతదేశాన్ని, రాజస్థాన్, గుజరాత్లను వాటిని అన్నింటినీ కూడా అక్బరు ఆక్రమించడం జరిగింది. మరి ఇక్కడ అక్బర్ ఇంకా అక్బర్ ఏం చేశాడంటే ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీరు, దక్కన్ ప్రాంతాలను కూడా వీటన్ని ప్రాంతాలను కూడా ఆక్రమణ చేస్తారంటే అక్బరు. ఆ తర్వాత జహాంగీరు ఏం చేస్తాడంటే అక్బరు ప్రారంభించినటువంటి దండయాత్రలను కొనసాగినటువంటి వ్యక్తి వచ్చాడంటే జహాంగీర్. కొత్తగా దండయాత్రలు ఏం చేయాలి? ఆ పాత దండయాత్రలనే కొనసాగించిన వ్యక్తి వచ్చాడంటే జహాంగీర్. ఆ తర్వాత షాజహాన్ ఏం చేసిందంటే దక్కన్ ప్రాంతంలోని మొఘలుల యొక్క సామ్రాజ్య విస్తరణ కోసము ఈయన ప్రయత్నం చేసిండు. దక్కన్ ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం అనేక ప్రయత్నాలు చేసిన వ్యక్తి వచ్చాడంటే షాజహాన్. ఇతని కాలంలో స్థానికంగా తిరుగుబాట్లు జరిగినాయి.
అంటే సామంతులు కావచ్చు, చిన్న చిన్న రాజ్యాలు కావచ్చు, ఆ రాజ్యాలు ఈ యొక్క షాజహాన్ పైన తిరుగుబాట్లు అనేది స్థానిక తిరుగుబాట్లు జరిగిన ఎవరి కాలంలో అంటే షాజహాన్ కాలంలో. మరి 1657లో మరియు 1758 మధ్య కాలంలో, అంటే 1657 1758 మధ్య కాలంలోని సింహాసనం కోసము ఇక్కడ తీవ్రమైనటువంటి ఘర్షణ జరిగింది. అంటే ఈ యొక్క షాజహాన్ కొడుకుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతాయి. ఆ ఘర్షణ తర్వాత ఔరంగజేబు తన యొక్క ముగ్గురు సోదరులను చంపేస్తాడు. ఔరంగజేబు ఏం చేస్తాడంటే ముగ్గురు సోదరులను చంపేసి మరి షాజహాన్ ను బందీ చేస్తాడు. ఇక్కడ ఆగ్రా జైల్లో బందీ చేసి ఆయన రాజు అయితే వస్తాడంటే ఔరంగజేబ్. ఎవరండి? ఔరంగజేబ్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూసాం ఔరంగజేబ్. సో ఇక్కడ ఔరంగజేబు 1658లో ఆయన పరిపాలనలోకి మొదలు పెడుతుంది. 1658లోని పరిపాలనలోకి మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ 1658 అంటే ఇక్కడ మనకు 1657 అంటే 58 1650 అంటే 57, ఇక్కడ 1658 అండి. ఈ 1657 58 మధ్య కాలంలో సింహాసనం కోసం తీవ్రంగా ఇక్కడ పరిగణ ఉంటుంది. కానీ 1657 58లోని తీవ్రంగా ఘర్షణ పడతాయి. ఆ ఘర్షణ తర్వాతనే ఈ యొక్క లాస్ట్ ఏం చేస్తాడు, ముగ్గురు సోదరులను చంపేసి షాజహాన్ కూడా ఏం చేస్తాడు, బందీ చేస్తాడు. షాజహాన్ కూడా బందీ చేసిన వ్యక్తి వస్తారంటే ఔరంగజేబ్. ముగ్గురు సోదరులను చంపిన వ్యక్తి వస్తారంటే ఔరంగజేబ్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఎందుకని ఇక్కడ కాలాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఔరంగజేబ్ 1650 నుంచి 1707 వరకు. ఓకేనా? 7 వరకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఔరంగజేబు పరిపాలన ఏ విధంగా ఉంది. ఈయన ఏం చేసిండు, అస్సాం మీద దాడి చేసి అస్సాంని గెలిచి ఇంకా ఏం చేసిండంటే ఆఫ్ఘనిస్తాన్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ అనేక తిరుగుబాటుదారులు ఎదుర్కొన్నాడు. అంటే ఈయన కాలంలో అనేక మంది తిరుగుబాటు చేశారు. అటు ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటు చేశారు, అస్సాం తిరుగుబాటు చేశారు, రాజస్థాన్ నుంచి తిరుగుబాటు చేశారు, పంజాబ్, దక్కన్ ప్రాంతాల నుంచి అనేక తిరుగుబాట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వస్తారంటే ఔరంగజేబ్. ఈయన కాలంలో గురు తేజ్ బహదూర్ మరియు గోవింద్ సింగ్, శివాజీలు వీళ్ళు కూడా ఇతని పైన తిరుగుబాట్లు చేశారు. ఇతని కాలంలో ఔరంగజేబు కాలంలోనే శివాజీ పట్టాభిషేకం చేసుకుని ఇతని మీద తిరుగుబాటు చేసి చివరికి పట్టాభిషేకం చేసుకుని అవుతారంటే శివాజీ. 1685లో ఔరంగజేబు బీజాపూర్ను, ఇక్కడ చాలా ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది. బీజాపూర్ను ఔరంగజేబు ఎప్పుడు ఆక్రమణ చేసిండు. 1685 సంవత్సరంలో ఔరంగజేబు బీజాపూర్ను ఆక్రమణ చేసిండు. 1687లో గోల్కొండనండి, 1687లో గోల్కొండను ఆక్రమిస్తాడు. ఎవరు? ఔరంగజేబు. తర్వాత ఔరంగజేబు మరణం తర్వాత కూడా కుమారుల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. ఈ యొక్క అంటే ఎందుకు ఘర్షణలు ఏర్పడ్డాయి? రాజ్య పరిపాలన కోసము అనేక ఘర్షణలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ ఇతర రాజులతో మొఘలుల యొక్క సంబంధాలు ఎట్లున్నాయి అనే అంశాలు చూసినట్లయితే అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి. మొఘల్ పరిపాలన కాలంలో అనేక చిన్న రాజ్యాలు ఉండేటివి. మరి ఇక్కడ ఈ చిన్న రాజ్యాలపై మొఘలులు తన అధికారం తెచ్చిన మొత్తం కూడా అన్నిటి మీద దాడి చేసి మ్యాక్సిమం వాళ్ళ అధికారంలోకి అంటే వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. మరి రాజపుత్రులు మొఘలులతో వివాహ సంబంధం కూడా కొందరు వివాహ సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాజపుత్రులు మొఘలులతోని కొంతమంది వివాహ సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాజపుత్రుల స్త్రీలను కూడా మొఘలు పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొందరేమో వ్యతిరేకించారు. మరి చిత్తోడు చెందినటువంటి సిసోడియా రాజపుత్రులు చాలా కాలం కూడా మొఘలుల యొక్క అధికారాన్ని గుర్తించలేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే ఏ రాజులు మొఘలుల అధికారాన్ని గుర్తించవేస్తారంటే చిత్తోడుకు చెందినటువంటి సిసోడియా రాజపుత్రులు చాలా కాలం కూడా మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మొఘలు తమ చేతిలో ఓడిన రాజులను గౌరవించేవారు. మొఘలు ఏం చేసేవారంటే రాజ్యాలను ఓడించి ఆ ఓడినటువంటి రాజులను గౌరవించి వారి భూభాగాలను వారికి అప్పగించేవారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓడించడమే వీళ్ళ యొక్క ఉద్దేశం, కానీ వాళ్ళను నాశనం చేయడం కాదనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఓడించాలి, వాళ్ళ భూభాగాలు వాళ్ళకే అప్పచెప్తారు, మరి కప్పం చెల్లించే విధంగా చేసేవారు. మరి జహాంగీర్ కూడా జహాంగీర్ తల్లి రాజపుత్ర రాజైనటువంటి అంబర్ నేడి జైపూర్ యొక్క రాకుమార్తెని ఎవరి తల్లి? జహాంగీర్ యొక్క తల్లి. మరి అదే విధంగా షాజహాన్ తల్లి కూడా రాజపుత్రుడైనటువంటి జోధ్పూర్ యువరాణి. ఎగ్జాంపుల్ ఏమంటాడంటే షాజహాన్ తల్లి
అంటే ఏ యువరాణి సార్ అంటే రాజపుత్రుడు అనేటువంటి జోధ్పూర్ యువరాణి. జహాంగీర్ తల్లి రాజపుత్ర రాజైనటువంటి అంబర్ లేదా నేటి జైపూర్ యొక్క రాకుమార్తె అంటే రాకుమార్తె. ఓకేనా, జహాంగీర్ తల్లి రాజపుత్ర రాజైనటువంటి అంబర్ లేదా నేటి జైపూర్ రాకుమార్తె. షాజహాన్ తల్లి రాజపుత్రులైనటువంటి జోధ్పూర్ యువరాణి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన్సబ్దారులు. ఎగ్జామ్ లో చాలా సార్లు మన్సబ్దారులు అంటే ఏంటి అని ఎగ్జామ్ లో అడుగుతా ఉంది కాబట్టి సో చూద్దాం. సో మన్సబ్దారులు అంటే ఏంటి సార్ అంటే వివిధ ప్రాంతాల వారిని, సో ఎవరో నియమించిన మన్సబ్దారులు సార్ అంటే వివిధ ప్రాంతాల వారిని అంటే తుర్కిషులను, ఇరాన్లను, భారతీయులను, ముస్లింలను, అఫ్ఘన్లను, రాజపుత్రులను, మరాఠీలను, సో పై వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి మన్సబ్దారులుగా నియమించి సైనిక హోదా కల్పించారు. అంటే మన్సబ్దార్ అంటే సైనిక హోదా అన్నట్టు వీళ్ళు. సో వాళ్ళను ఉద్యోగాలు కల్పించి ఏం చేస్తారంటే సైనిక హోదా కల్పిస్తారు. అంటే నిజంగా వీళ్ళు సైనిక అధికారులుగా ఉంటారన్నమాట. మన్సబ్దారులు అంటే సైనిక అధికారులు ఉంటారు. మరి ఇక్కడ నిజంగా మన్సబ్దారులు చాలా ఎగ్జామ్లు అడుగుతారు. మన్సబ్దారులు అంటే ఎవరు? సైనిక హోదా కలిగిన వారు. సో వీళ్ళు ఎవరు నియమించారు వీళ్ళందరూ అంటే సో మొఘలు, తుర్కిష్ నియమించారు, ఇరాన్, భారతీయులు అంటే అన్ని రకాల వారిని మన్సబ్దారులుగా నియమించారు. మరి ఇక్కడ వీరు ఏం చేయాలి సార్ అంటే కొత్తగా దండయాత్రలు చేయాలంటే వీళ్ళే మన్సబ్దారులు చేస్తారు. తిరుగుబాటు చేయడము, తర్వాత రాజరక్షణ చేయడము. వీరు చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉంటారు. వీళ్ళు ఈ మన్సబ్దారులు ఎవరు ఆధీనంలో ఉంటారు అంటే చక్రవర్తి ఆధీనంలో ఉంటారు. చక్రవర్తి ఏం చెప్తే అదే ఆయిల్ ఫాలో కావాలి. అదేవిధంగా 2 లేదా 3 సంవత్సరాలు వీరిని బదిలీ చేస్తారు. అంటే 2 నుంచి 3 సంవత్సరాలు కాగానే వీరిని బదిలీ చేస్తారు. ఎవరిని? మన్సబ్దారులు. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఉంటే వారు పూర్తి అధికారం చెలాయించి రాజుకు వ్యతిరేకంగా సో రాజ్యాన్ని చెలాయించే అధికారం ఉంటుంది కాబట్టి వీరిని ఎప్పుడప్పుడు సో బదిలీ చేసేవారు. మరి ఇక్కడ వీళ్ళు ఈ మన్సబ్దారులు ఏం చేసేవారంటే గుర్రాలు పెంచేవారు. మరియు ఈ గుర్రాలకు ఏం చేసేవారంటే ముద్రలు వేయించి జీతభత్యాలు పొందేవారు. అంటే ఎన్ని గుర్రాలు వేస్తే అంత ఆ విధంగా వాళ్ళంతా అంటే సైనిక బలం ఉన్నట్టుగా అని వాటిని ఏం చేసేవారంటే గుర్రాలకు ముద్రలు వేయించి తర్వాత వాళ్ళు జీతభత్యాలు పొందేవాళ్ళు వస్తారంటే ఈ మన్సబ్దారులు. మరి ఇక్కడ ఈ మన్సబ్దారుల గురించి చూసినప్పుడు మన్సబ్దార్ పదవి అనేది వంశపరంగా వచ్చేది కాదు. అంటే ఎట్లా పెడతారండి ఎగ్జామ్ లో ఈ కింది వాళ్ళలో సరి అనేది గుర్తించండి అంటాడు. మన్సబ్దారుల పదవి అనేది వంశపర్యము కాదు. మరి మన్సబ్దారులు చనిపోతే ఆస్తి అనేది ఎవరికి పోతుంది సార్ అంటే చక్రవర్తికి వెళ్తుంది. అంటే రాజుకే పోతుంది, చక్రవర్తికి పోతుంది. కాబట్టి అక్కడ వరకు మన్సబ్దారుల గురించి. నెక్స్ట్ జాగీర్ల నుంచి వచ్చే ఆదాయం నుంచి వారికి జీతాలు తీసుకునేవారు. అంటే జాగీర్లు అంటే ఏంటి సార్ అంటే రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసేవారు. అంటే నిజంగా వీళ్ళు మధ్యవర్తులు అన్నట్టు. జాగీర్లు అంటే ఏంటి సార్ అంటే జాగీర్దారులు అంటే వీళ్ళు మధ్యవర్తులు. అంటే వీరు నిజంగా సో ఏం చేశారంటే ఈ జాగీర్ల నుంచి వచ్చే ఆదాయాల నుంచి వీరు జీతాలు తీసుకునేవారు. సో విజయనగర కాలం నాటి అమరనాయక విధానాన్ని వీరు కూడా పోలి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న అమరనాయకులు ఇచ్చినటువంటి అధికారము ఇక్కడ జాగీర్లు కానీ మన్సబ్దారులకు పూర్తి అధికారం లేదు. మరి జాగీర్లు పన్ను వసూలు చేసి చక్రవర్తికి పంపేవారు. జాగీర్లు ఏం చేయాలి? పన్ను వసూలు చేయాలి. అంటే రెవెన్యూ పరంగా పన్ను వసూలు చేయాలి. చక్రవర్తికి ఏం చేయాలి? పంపించాలి. వీళ్ళు జాగీర్లను కూడా ఏం చేస్తారంటే 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు, బదిలీ చేస్తూ ఉంటారు, ఒకరే ఉండరు. రైట్. నెక్స్ట్ ఔరంగజేబు కాలంలో మన్సబ్దారులను పెంచిండు చాలా మంది. అంటే ఎక్కువ మొత్తంలో అంటే అక్బర్ కాలంలో సో ఎవరి కాలంలో సరైన విధంగా వాళ్ళకు జీతాలు సరిగ్గా ఇచ్చారంటే అక్బర్ కాలంలో మన్సబ్దారులకు జాగీర్లకు సరైన విధంగా జీతాలు ఇవ్వడం జరిగింది. మరి ఔరంగజేబు ఏం చేశారంటే మన్సబ్దారులను పెంచిండు, సంఖ్యను పెంచడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే జప్తు లేదా జమీందారులు అంటే ఏంటంటే జప్తు లేదా జమీందారు అంటే ఏంటి? అక్బర్ ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్మాల్ ఎవరండి? అక్బర్ ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్మాల్ ఏం చేశారంటే ఈయన కాలము సో 1570 నుంచి 1580 వరకు ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలి, ఏ భూమిలో ఏ పంటలు వేయాలి అనే అంశాన్ని ఈ యొక్క ఆర్థిక మంత్రి తెలియజేయడం జరిగింది. తర్వాత ప్రతి పంటకు నగదు ఎంత చెల్లించాలి అంటే నగదు పన్ను అనేది ప్రతి పంటకు ఎంత నగదు చెల్లించాలి, మరి ప్రతి పంటకు ఎంత పన్ను రూపంలో చెల్లించాలనేది పూర్తిగా ముందుగానే నిర్ణయం చేసేవారు. కాబట్టి సో ఇట్లా దాంతో పాటుగా ముందుగానే నిర్ణయం చేసేవారు. ప్రతి బ్లాక్ కు అసలు జప్తు అంటే ఏంటి? సో జప్తు అంటే ఏంటి సార్ అంటే ప్రతి బ్లాక్ కు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి ప్రతి బ్లాక్ ఏం చేశారంటే
ప్రతి బ్లాక్ ఏం చేస్తారంటే ప్రత్యేక శిస్తు పట్టికని ఏర్పాటు చేసి కట్టవలసినటువంటి పన్ను నిర్ణయము ఈ రెవెన్యూ అంటే కట్టవలసినటువంటి పన్ను నిర్ణయం చేస్తారు. ఆ పన్ను విధానం లేదా ఆ రెవెన్యూ విధానంని జప్తు అంటాం. ఇంట్లో జప్తు అంటాం. జప్తు అని పిలుస్తాం. కాబట్టి మరోసారి చూడండి, ఇక్కడ ప్రతి బ్లాక్ ప్రత్యేక శిస్తు పట్టికని ఏర్పాటు చేస్తారు. ప్రతి బ్లాక్ ప్రత్యేక శిస్తు పట్టికని ఏర్పాటు చేసి కట్టవలసిన పన్ను నిర్ణయం చేస్తారు. ఆ కట్టవలసిన పన్ను నిర్ణయాన్ని ఏమంటారంటే ఈ రెవెన్యూ విధానమును జప్తుగా పిలుస్తాము. అంటే నిజంగా పన్ను ఏ విధంగా కట్టాలని నిర్ణయించేదే జప్తు అన్నట్టు. రైట్. నెక్స్ట్, పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా సుముఖంగా ఉన్నటువంటి స్థానిక పెద్దలు లేదా పలుకుబడినటువంటి ముఖ్యులుగా ఉన్న వారిని మూల కాలంలో జమీందారులుగా వివరించేవారు. అసలు జమీందారులు అంటే ఏంటి అని చాలా మనకు సందేహంలో ఉంటారు. జమీందారులు అంటే ఏం లేదు, పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా ఉంటారు. పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా ఉంటారు. సో వీళ్ళు వెంకయ్యాన్స్ అంటే సుముఖంగా ఉన్నటువంటి స్థానిక పెద్దలు. స్థానిక పెద్దలు వీళ్ళు మంచి పలుకుబడి ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా మొఘల్ కాలంలో వీరిని జమీందారులుగా వివరించారు. అంటే మంచి పలుకుబడి స్థానిక ప్రాంతాల్లో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకొని మధ్యవర్తులుగా ఉంటారు. మరి వీళ్ళను రాజు నియమించేవాడు కాదు. వీరు వంశపరంగా వచ్చేవాళ్ళు. జమీందారులు అనే వాళ్ళు వంశపరంగా వచ్చేవాళ్ళు. కాబట్టి జమీందారులు అంటే స్థానిక పెద్దలు, పలుకుబడి కలవారు. ఓకేనా? అంటే మధ్యవర్తులు, పన్ను వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా ఉండేవారు వాళ్ళే జమీందారులు. మరి అక్బర్ విధానాలు ఏం చేస్తారు? మరి అక్బర్ విధానాలు ఎలా ఉన్నాయి? అక్బర్ యొక్క ఆస్థాన కవి అయినటువంటి అబుల్ ఫజల్ రాసినటువంటి అక్బర్ నామాలో అనేక విషయాలు ఉన్నాయి. అక్బరు సర్వమత సమ్మేళన విధానం గురించి కానీ అన్ని మతాలను దేవాలను ఏ విధంగా ఆదరించాడు అనే అంశాల గురించి ఈ యొక్క అబుల్ ఫజల్ రాసినటువంటి అక్బర్ నామాలో తెలియజేస్తా ఉంది. సో ఈయన ఏమిటంటే అక్బర్ యొక్క మనసులో సులీకుల్ అనేటువంటి ప్రపంచ శాంతిని, అంటే ఇక్కడ సులీకుల్ అంటే ఏంటంటే ప్రపంచ శాంతిని చేకూర్చడం అనేది తన మనసులో అనుకున్నాడు. ఎవరు? అక్బర్. అన్ని మతాల వారిని సమానంగా చూసేవారు అవుతారంటే అక్బర్ యొక్క విధానము కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక కొత్త మతాన్ని తీసుకురావడం కోసము ఈయన ప్రయత్నం చేస్తాడు అక్బరు. నెక్స్ట్ వచ్చేసి 17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యము ఏ విధంగా ఉండేది? మరి ఎవరు? షాజహాన్ తన 20వ పాలన సంవత్సరంలో రాసినటువంటి అంశం, 20వ పాలన సంవత్సరం సందర్భంగా రాసిన అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏం రాసేసారంటే 17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే 8,000 మంది మన్సబ్దారులు ఉన్నారు. ఆ 8,000 మంది మన్సబ్దారులు ఉంటే ఇందులో ఉన్నత శ్రేణి వారు 445 మంది ఉన్నత శ్రేణికి సంబంధించిన వాళ్ళు, అంటే 5.6 మంది మాత్రం వీరికి ఆదాయంలో 61.5% జీతభత్యాలు చెల్లించేవారు. అంటే చూడండి, సో ఇక్కడ 8,000 మంది మన్సబ్దారులు అన్నట్టు అందులో ఉన్నత శ్రేణి వాళ్ళు 445 మంది, 445 అంటే 5.6 మాత్రం ఉన్నారు. సో మొత్తం రాజు ఆదాయంలో 61.5% జీతభత్యాలు ఈ మన్సబ్దారులకి చెల్లించేవారు. ఎంత అంటాడు? సో మన్సబ్దారులు చెల్లించేటువంటి మొత్తం జీతభత్యాలు ఎంత అంటే 61.5%. మరి ఇక్కడ ఈ అంశం ఎక్కడ సరే అంటే షాజహాన్ 20వ పాలన సంవత్సరంలో రాసిన అంశమే ఈ యొక్క ప్రధాన అంశము. నెక్స్ట్ వచ్చేది సర్దార్ సర్వాయి పాపన్న. మరి సర్దార్ సర్వాయి పాపన్న గురించి చూసినప్పుడు ఈయన వరంగల్ జిల్లాకు చెందినటువంటి పాపన్న, అంటే వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఎవరంటే పాపన్న మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈయన ఎవరి కాలంలో అంటే ఔరంగజేబ్ కాలంలో జీవించాడు. ఎవరి కాలంలో జీవించిండో? సర్దార్ సర్వాయి పాపన్న ఔరంగజేబు కాలంలో జీవించిండు. ఔరంగజేబు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఈయన పాపన్న 1687 1724 వరకు సో కిలాషాపూర్లో కోటను నిర్మించి దానినే రాజధానిగా చేసుకున్నాడు. అంటే కిలాషాపూర్ రాజధానిగా చేసుకున్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న 1687 నుంచి 1724 వరకు కిలాషాపూర్ అనే కోటను నిర్మించి
ఆ కోటని అంటే ఆ కిలాషాపూర్ ని రాజధాని చేసుకొని పరిపాలన చేసిన వ్యక్తి సరంటే సర్దార్ సర్వాయి పాపన్న. సో ఈయన వ్యవసాయ అభివృద్ధి కోసము అనేక చెక్ డ్యామ్ నిర్మించిండు, కాలువలు నిర్మించిండు, చెరువులు నిర్మించిండు, ప్రజల యొక్క ప్రజల బాగోగుల కోసము అనేకమైనటువంటి మంచి పనులు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఈయన పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి మరియు కొల్లపాక, వరంగల్లోని అంటే ఏ కోటలు అనే ఆధీనంలో అంటే ఆయన ఆధీనంలో ఉన్నాయి సార్ అంటే పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, కొల్లపాక, వరంగల్లోని తాటికొండ, చేర్యాల ప్రాంతాలు, మరి కరీంనగర్లోని హుస్నాబాద్ ఇవన్నీ కూడా కోటలన్నీ కూడా ఇతర ఆధీనంలో ఉన్నాయి. అంటే నల్గొండలోని భువనగిరి కోట, కొలంపాక, వరంగల్లోని తాటికొండ, చేర్యాల కోట, కరీంనగర్లోని హుస్నాబాద్ ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి అంటే ఈ పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న ఆధీనంలో ఉన్నాయి. మరి ఇక్కడ సర్వాయిపేటలో తన మొదటి కోట నిర్మించాడు. ఎగ్జామ్లో ఏమంటాడంటే తన యొక్క మొదటి కోటని ఎక్కడ నిర్మించాడు? సర్వాయిపేటలో. సర్దార్ అంటే ఇక్కడ ఈ సర్వాన్ పాపన్న ఏం చేసిండంటే తన మొదటి కోట ఎక్కడ నిర్మించాడు? సర్వాయిపేటలో పాపన్న మొదటి కోటను నిర్మించిండు. మరి ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న తాటికొండలో చెక్ డ్యామ్ నిర్మించాడు. ఇప్పటి వరకు కూడా ఈ చెక్ డ్యామ్ అనేది మనకు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది ఈ చెక్ డ్యామ్ అనేది. నెక్స్ట్ ఇతని కాలంలో ఈయన మంచి పరిపాలన చేయడం వల్ల ఔరంగజేబు వరకు కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న గురించి మంచి పరిపాలన చేస్తుందని చెప్పేసి ఔరంగజేబు తెలుస్తుంది. తెలియగానే ఔరంగజేబు ఏం చేస్తాడంటే పాపన్న ఇతను ఏం చేస్తాడు? ఈయనను అణచడం కోసం అంటే సర్దార్ సర్వాయి పాపన్న అణచడం కోసము రుస్తుం ఎవరండి ఇక్కడ రుస్తుం దిల్ ఖాన్ ను ఈయనకు ఒక సలహా ఇస్తాడు. ఎవరు? ఔరంగజేబు. ఇక్కడ ఈ రుస్తుం దిల్ ఖాన్ కు సలహా ఇస్తాడు. ఏమని సలహా ఇస్తాడంటే ఆ యొక్క పాపన్నను అణచివేయండి అని చెప్పేసి రుస్తుం దిల్ ఖాన్ కు సలహా ఇస్తాడు ఎవరు? ఔరంగజేబు. ఎప్పుడైతే ఆ రుస్తుం దిల్ ఖాన్ ఏం చేస్తాడంటే రుస్తుం దిల్ ఖాన్ రాకుండా కాసిం ఖాన్ ను పంపిస్తాడు. కాసిం ఖాన్ ఓలపై పంపిస్తాడు, సర్వాయి పాపన్న మీద పంపిస్తాడు. పంపిస్తే షాపురం అనేటువంటి కోటను ఆక్రమణ చేయమన్నాడు. దీన్ని ఆక్రమణ చేయమన్నాడు? కాసిం ఖాన్ పంపించి షాపురం కోటను ఆక్రమణ చేయమన్నాడు. కానీ ఇక్కడ ఆక్రమణ కోసం ఎవరు వస్తారు? కాసిం ఖాన్ వస్తాడు. మరి పాపన్న కాసిం ఖాన్ కాసిం ఖాన్ ఏం చేస్తాడంటే పాపన్న ఏం చేస్తాడంటే కాసిం ఖాన్ ను బంధించి చంపడం జరుగుతుంది. అంటే వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరి మధ్య? కాసిం ఖాన్ పాపన్న మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే ఇక్కడ పాపన్న ఏం చేస్తాడు? కాసిం ఖాన్ ను చంపేయడం జరుగుతుంది. ఆ తర్వాత రుస్తుం దిల్ ఖాన్ ఏం చేస్తాడు? మళ్ళీ యుద్ధానికి దిగుతాడు. ఎందుకంటే కాసిం ఖాన్ చనిపోయింది కాబట్టి. తర్వాత 3 నెలల పాటు పోరాటం చేస్తాడు. అంటే ఈ పాపన్న యొక్క యుద్ధ ప్రత్యేకత ఏంటంటే గెరిల్లా యుద్ధం చేస్తాడు. గెరిల్లా యుద్ధంలో ఆరుతున్నటువంటి సైనికులు ఈ యొక్క పాపన్న వద్ద ఉంటారు కాబట్టి ఈ యొక్క 3 నెలల పాటు పోరాటం చేసిన తర్వాత రుస్తుం దిల్ ఖాన్ చేస్తాడంటే పారిపోవడం జరుగుతుంది. పాపన్న స్నేహితుడు సర్వన్న కోల్పోవడం జరుగుతుంది. అంటే పాపన్న స్నేహితుడు ఎవరు? సర్వన్న. కాబట్టి సర్వన్నను కోల్పోవడం జరుగుతుంది. ఎవరి కాలంలో? ఏ కాలంలో సార్ అంటే రుస్తుం దిల్ ఖాన్ తో పోరాటం చేసినటువంటి కాలంలో. మరి 1707 సంవత్సరంలో ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కను సుబేదారు కంబక్ష ఖాన్ దక్కన్ పై నియంత్రణ కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయిండో దాంతో ఆ కంబక్ష ఖాన్ దక్కన్ పై కొంతవరకు నియంత్రణ తగ్గిపోయింది. బలైన పడ్డారు అన్నట్టు. ఈ సమయంలో పాపన్న ఏప్రిల్ 1వ తేదీన 1708 సంవత్సరంలో వరంగల్ కోటపై దాడి చేస్తుంది. దేనిపైన? వరంగల్ కోటపై దాడి చేసి ఆక్రమిస్తాడు. మరి ఇక్కడ దాంతో పాటుగా తాటికొండ, కిలాషపురం వద్ద చాలా కాలము యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం సార్ అంటే తాటికొండ, కిలాషపురం వద్ద చాలా కాలం యుద్ధం జరుగుతుంది. అక్కడ నుంచి పాపన్న తప్పించుకోగా తర్వాత
1712 సంవత్సరంలో అతన్ని పట్టుకొని శిరచ్ఛేదం చేస్తారు. శిరచ్ఛేదం అంటే శిరస్సును తీసేయడం జరుగుతుంది. సో ఇట్లా పాపన్నను చంపేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరంగల్, సో మేజర్గా వరంగల్ ప్రాంతంలో పరిపాలన చేసినటువంటి సో గొప్ప రాజు అనొచ్చు సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టి ఇక్కడ ఇతని గురించి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి సైన్యము గెరిల్లా యుద్ధంలో బాగా ఆరితేనటువంటి సైనికులు ఈ పాపన్న వద్ద ఉంటారు. ఫస్ట్ ఇతని వద్దకు వచ్చినటువంటి ఫస్ట్ ఎవరంటే ఔరంగజేబు పంపినటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరంటే రుస్తుం దిల్ ఖాన్. ఎవరు? రుస్తుం దిల్ ఖాన్. అసలు సలహా ఇస్తాడు రుస్తుం దిల్ ఖాన్. తర్వాత రుస్తుం దిల్ ఖాన్ ఎవరు పంపిస్తాడు? కాసిం ఖాన్ పంపిస్తాడు. కాసిం ఖాన్ చనిపోయిన తర్వాత మళ్ళీ రుస్తుం దిల్ ఖాన్ 3 నెలల పాటు పోరాటం చేస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ అసద్ జాయిలు. అసద్ జాయిల గురించి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అసద్ జాయిలు ప్రధాన అంశం ఏంటంటే మరి వీళ్ళ పరిపాలన కాలం చూసినట్లయితే 1724 నుంచి 1948 వరకు అండి. 1724 నుంచి 1948 వరకు అసద్ జాయిలు పరిపాలన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఒక సుబేద్ అంటే ఇక్కడ వీళ్ళు సామంతులుగా పనిచేస్తూ ఉంటారు. ఈ దక్కన్ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలోని సో సామంతులుగా పనిచేస్తున్నప్పుడు ఆ తర్వాత వీళ్ళు రాజ్య పరిపాలన కోసం వీళ్ళే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటారు. అదే అసద్ జాయి సామ్రాజ్యము. సో ఈ అసద్ జాయిలో మొత్తం 10 మంది పరిపాలన చేస్తే 7 మాత్రమే నిజాం అనే బిరుదు వస్తుంది. 7 నిజాంలు అన్నట్టు. కాబట్టి నిజాం ఉల్ ముల్క్ 1వ నిజాం అంటాము. సో ఇక్కడ 1724 నుంచి 1745 వరకు ఇతను పరిపాలన చేస్తారు. తర్వాత నాజర్ జంగ్ 1745 నుంచి 1751 వరకు పరిపాలన చేస్తారు. సో ముజఫర్ జంగ్ 1751 నుంచి ఓన్లీ 1 ఇయర్ మాత్రం చేస్తారు. సో సలబత్ జంగ్ 1751 నుంచి 1762 వరకు. నిజాం అలీ ఖాన్ ఈయన 2వ నిజాము 1762 నుంచి 1803 వరకు. సికిందర్ జా ఈయన 3వ నిజాము 1803 నుంచి 1829 వరకు. నెక్స్ట్ నాజర్ ఉద్దౌలా ఈయన 4వ నిజాము 1829 నుంచి 1857 వరకు. నెక్స్ట్ అఫ్జల్ ఉద్దౌలా 5వ నిజాము 1857 నుంచి 1869 వరకు. మీర్ మహబూబ్ అలీ ఖాను 1869 నుంచి 1911 వరకు. ఈయన 6వ నిజాం. 7వ నిజాం చూసినట్లయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాను 1911 నుంచి 1945 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాను పరిపాలన చేస్తారు. మరి వీళ్ళు ముఖ్యంగా 1720లో మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యంలో పతనం ప్రారంభమైన తర్వాత ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కన్ ప్రాంతంలో సామంతులైనటువంటి సో ఇక్కడ చెంగిలిచ్ ఖాన్ అంటే చెంగిలిచ్ ఖాన్ యొక్క ఇతన్ని నిజాం ఉల్ ముల్క్ అంటారు. ఏమంటారు? నిజాం ఉల్ ముల్క్ అంటారు. ఈయన 1724 సంవత్సరంలో అసద్ జాయి వంశాన్ని స్థాపన చేస్తాడు. అసద్ జాయి వంశాన్ని స్థాపన చేసిన వారు చెంగిలిచ్ ఖాన్ అంటారు. ఇతన్ని నిజాం ఉల్ ముల్క్ అంటారు. ఈయన 1724 సంవత్సరంలో రాజ్యస్థాపన చేస్తారు. వీరు మొత్తం 10 మంది రాజులు అయితే 7 రాజులు మాత్రమే నిజాం అనే బిరుదు వస్తుంది. ఎంతమంది రాజులకు? 7 వస్తుంది. సో 1853 నుంచి 1883 వరకు సాలార్జంగ్ దివాన్ అంటే ప్రధానమంత్రి చేస్తారు. సాలార్జంగ్ దివాన్ అనే వ్యక్తి ఇక్కడ ప్రధానమంత్రిగా అంటే ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తారు. కాబట్టి సో ఇక్కడ గవర్నర్ అంటే లేదా ప్రధానమంత్రి అని మనకు ఇంగ్లీష్ లో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు ప్రధాన అధిపతిగాను అంటే 1853 నుంచి 1883 వరకు సాలార్జంగ్ గవర్నర్ గా అంటారు లేదా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తాడు. రైట్. మరి మీకు అంటే ఇక్కడ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ముఖ్యంగా ఏ సంస్కరణలు చేసాడు? ఈయన ఎన్నో సంస్కరణలు చేస్తాడు. అనేక పాఠశాలలు అనేకమైనటువంటి గ్రంథాలు సాధిస్తాడు. అందులో అసిఫియా అనేటువంటి గ్రంథాలను స్థాపిస్తాడు. నెక్స్ట్ విక్టోరియా అనాథశాలను ఏర్పాటు చేస్తాడు. సో అసిఫియా అనేటువంటి గ్రంథాలయాన్ని అంటే విక్టోరియా అనాథశాలను మహబూబియా అనేటువంటి పాఠశాలను ప్రారంభిస్తాడు. 1908లో
నైట్ లో మూసీ వరదలు రావడం జరుగుతుంది. సో మూసీ వరదలు వచ్చే సమయంలో ఆ యొక్క మూసీ వరదల నివారణ కోసం కృషి చేసిన వ్యక్తి మహబూబ్ అలీ ఖాన్ అండి. ఈయన సో ముఖ్యంగా మహబూబ్ అలీ ఖాను అసీఫియా అనేటువంటి గ్రంథాలయం, విక్టోరియా అనాథశాల, మహబూబియా పాఠశాల. ఈయన 1908లో 1908వ సంవత్సరంలో మూసీ నది పైన వరద రావడం జరుగుతుంది. ఆ వరదలకు అండగా ఉన్నటువంటి రాజు మీర్ మహబూబ్ అలీ ఖాను. ఓకేనా. తర్వాత దీంతో మనకు మొఘల్ సామ్రాజ్యము మరియు ఈ యొక్క అసంఖ్యాయ వంశం గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.